D1 న్యూస్ ప్రేక్షకులకు కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. మనం ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా జాగరణ, ఉపవాసం. ఈ రోజు శివయ్య లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు. ఈ రోజు ప్రతి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు. మనకు ప్రతి నెల బహుళ త్రయోదశి వస్తుంది. దాన్ని మనం మాస శివరాత్రి అంటాం. కానీ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశి రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజు శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. శివునికి అభిషేకం చేసి జాగరణ చేసి ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు అందరికీ కలుగుతాయని ఆశిస్తూ మీ D1 యాజమాన్యం తరపున మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటలకే పోటెత్తిన భక్తులు. జనసేన తెలుగుదేశం పార్టీ పాదయాత్ర స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి మార్కెట్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దాకా గాంధీ చౌక్ మెయిన్ రోడ్ కలుపుకుంటూ జనసందోహంతో బాగా జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. నన్నపనేని రాజకుమారి గారు, అన్నాబత్రి విజయలక్ష్మి గారు కూడా పాల్గొన్నారు. పారడైజ్ సెంటర్ నుంచి షామీర్పేట వరకు రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బందముల పరమేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనమైన చంద్రబాబు. ఏపీలో ఆసక్తికర రాజకీయాలు. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు. కూటమికి దగ్గరవుతున్న బీజేపీ. ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పురంధేశ్వరి. ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్న పవన్ కళ్యాణ్.